ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో గట్టిగచలం మూవీ ఫేమ్ నుంచి నిఖిల్ ఉన్నారు. మరిన్ని విషయాలు తను అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువ సిక్స్ ప్యాక్ చూపించాడు, పోస్టులు ఎక్కువ పెడుతున్నట్టున్నాం. రీసెంట్గానే మళ్ళీ వర్కౌట్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఓకే, ఎలా అంటే మూవీ ఎందుకు ఇంతవరకు డిలే అయింది? ఎక్కువ ఏం డిలే అవ్వలేదు. అంటే బేసిక్గా మేము ఇనిషియల్గా అనుకున్నది మేమే డైరెక్ట్గా స్ట్రైట్ రిలీజ్ చేద్దామని. ఓకే, తర్వాత ఎస్కేఎన్ గారు, మారుతి గారు తీసుకున్నాక వాళ్ళ హ్యాండ్ ఓవర్ అయిపోయింది అనమాట. సో వాళ్ళే రిలీజ్ చేసేసరికి ఇంకా వాళ్ళని మనం ఏం క్వశ్చన్ చేయలేం కదా. ఓకే, బయట కూడా అలానే ఉంటావా? ఎలాగా? ట్రైలర్లో లాగా? బయట సినిమాకి నాకు అసలు సంబంధం లేదు. నేను చాలా ఇంట్రోవర్ట్ బయట. ఓకే, నీకు అంటే బయట చూడడానికి చాలా మంది ఫీడ్బ్యాక్లు కానీ కామెంట్స్ కానీ ఏ హీరోలో ఉంటామని వస్తుంది బయట పబ్లిక్? ఇప్పుడు ఏమో అంటే ఇప్పుడు ఒక్కొక్కలాగా ఉన్నారంటారు. అంటే మన ఇద్దరు పేర్లు ఏమో అలా అయితే ఇప్పుడు వరకు అయితే ఏం చెప్పలేదు ఎవరు. నేనైతే రితిక్ రోషన్లా కొంచెం అంటే నార్త్ ఇండియన్ అబ్బాయిలా కనిపిస్తావు అన్నట్టు. కొన్ని కామెంట్స్ విజయ్ దేవరకొండ గురించి అయితే నాకు ఇప్పుడు వరకు అయితే ఎవరేం చెప్పలేదు. ఓకే, అంటే మూవీ పర్టికులర్గా ఈ టైప్ కాన్సెప్ట్ని ఎంచుకోవడానికి కానీ పర్టికులర్ కీ పాయింట్ ఏం నచ్చింది మూవీలో? ఇది రెగ్యులర్ సినిమా లాగా ఉండదు. అంటే నాట్ వెరీ ఏమంటారు, పక్కింటి అబ్బాయి కుర్రోడ్లాగా, సైలెంట్ అబ్బాయి, ఒక క్లీషే లవ్ స్టోరీ అబ్బాయి లాగా ఉండదు అనమాట. అలా ఉండదు. ఇది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇది ఒక రియల్ స్టోరీ పైన బేస్ చేసుకుని చేశారనమాట సినిమా. ఓకే, అంటే ఇప్పుడు దాకా చాలా సినిమాలు వస్తున్నాయి. ఆల్మోస్ట్ సోషల్ మీడియా అంతా నీకు బాగా ఐడియా ఉంటుంది. మీకు ప్రెసెంట్ చూసిన టీజరు ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయలేకపోతుంది ఫస్ట్. అంటే మినిమం ఒక 1 వీక్ కూడా చిన్న సినిమాలు ఆడలేని సిచ్యువేషన్లో ఉంది ప్రెసెంట్. పర్టికులర్గా మూవీని నమ్మి కాన్సెప్ట్ కానీ టీజర్ ట్రైలర్ మూవీ దీనికి మించి మోర్ ఎక్స్ప్లోర్ ఏమైనా ఉంటుందా మూవీలో? 100% ఉంటుంది. మీరు ట్రైలర్లో చూసింది ఓన్లీ ట్రైలర్ మాత్రమే. సినిమాలో చాలా ఉంటుంది. అండ్ మారుతి గారు, ఎస్కేఎన్ గారు కూడా జస్ట్ ఒక టీజర్ చూసి సినిమాని యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు మీరు అన్నట్టే ఇప్పుడు టీజర్లో ఉన్నంత సినిమాలో ఉండట్లేదు అని ఇప్పుడు అంటున్నారు. కానీ ఇప్పుడు మారుతి గారు, ఎస్కేఎన్ గారు జస్ట్ టీజర్ చూసి సినిమాని యాక్సెప్ట్ చేశారు, మేము తీసుకుంటామని చెప్పి. తర్వాత మొత్తం ఫైనల్ కట్ అయ్యాక వాళ్ళ సినిమా చూసి అబ్బా మేము మంచి పని చేసాం, కరెక్టే తీసుకున్నాం, కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాం, సినిమా తీసుకున్నాను వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో అంటే ఇంకా ప్రొడ్యూసర్సే హ్యాపీ ఉన్నారంటే ఇంకా సినిమా వర్కౌట్ అవుతుందనే కదా. ఓకే, అంటే సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటావు కానీ ప్రొఫైల్ ఎక్కువ బిల్డ్ చేసుకోవు కదా? అంతే. అంటే నేను చెప్పాను కదా, నేను బాగా ఇంట్రోవర్ట్. నేను బయట తిరిగి బయట అందరితో ట్రైలర్ చూస్తే అది తెలియట్లే నాకు. ఇప్పుడు సినిమాకి పర్సనల్ లైఫ్ కి డిఫరెన్స్ ఉంటుంది కదా. ఓకే, మూవీలో అంటే ఎంతమంది, అంటే సినిమాలో ఎంతమందిని అవన్నీ చెప్తే స్టోరీ రివీల్ అయిపోతుంది. సినిమా అంటే బ్లాక్ మ్యాజిక్ లా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఓకే, కొంచెం సైకో ఆస్పెక్ట్స్ అన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు అంటే ఇది ఎవ్రీ అందరూ చాలా మంది చూసే ఉంటారు ఇలాంటి స్టోరీలు. అంటే బయట జనరల్ స్పీకింగ్ అంటే ఈ ఏమంటారు, పూజలు, ఈ దెయ్యాలు, మీకు జ్వరం వస్తే డాక్టర్ దగ్గర కాదు ఇట్లా దర్గాకి వెళ్ళండి, లేకపోతే గుడికి వెళ్ళి తాయితీ కట్టించుకోండి, ఇలాంటివన్నీ ఈ స్టెరియోటైప్స్ అయిపోయాయి. సో మెంటల్ హెల్త్ అనేది కూడా ఒక ఆస్పెక్ట్ ఉంది అనేది చాలా మందికి తెలియదు. సో మెంటల్ హెల్త్ కూడా మీరు బేస్ చేసుకుంటే ఇవి డాక్టర్స్తోని వాళ్ళతోని క్యూర్ అయిపోయే థింగ్స్ కూడా చాలా ఉన్నాయి. అంతేగాని ప్రతిదీ దెయ్యమే, ప్రతిదీ అలాంటిది అని అనుకోలేమన్నమాట. సో అంటే చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ మూవీస్ చేసుకుంటూ ఇచ్చావు. ఏ మూవీ బాగా మీకు బ్రేక్ ఏమనంటే మీ పర్సనల్ లైఫ్ కానీ అలా? నేను ఇప్పటివరకు 70 మూవీస్ చేశాను. ఫస్ట్ బాగా జనాలకు గుర్తుపట్టిందన్న అయితే ఉయ్యాల జంపాల, తర్వాత కృష్ణగాడి వీర ప్రేమ కదా, తర్వాత బాహుబలి. ఉయ్యాల జంపాల ఇస్ ఫస్ట్ ఎక్సలెంట్. అంటే కొన్ని సీన్స్ కానీ నేను చేసిన దాంట్లో బాగా ఫస్ట్ నాది ఎవిడెంట్ గా కనిపించింది అంటే ఉయ్యాల జంపాల. పెద్ద స్టార్స్ నుంచి ఎవరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది ఆ టైంలో? అంటే ఇప్పుడు అంటే బేసిక్గా నేను ఆల్మోస్ట్ చేసిన అన్ని చిన్నప్పుడు వాళ్ళ క్యారెక్టర్సే. నా షూట్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎవరు ఉండరు. అంటే తర్వాత మూవీ రిలీజ్ అయిన తర్వాత ఒక ఫీడ్బ్యాక్ అనేది వచ్చింది కదా, అలాగా నాని అన్న బాగా చెప్పారు, బాగా చేస్తావు, బాగా సెట్ అయ్యావు, నువ్వు సేమ్ నాలాగే ఉన్నావు అది ఇది. అంటే నువ్వు చేసిన దానికి నేను ఇంకా సెట్ చేసుకుని నేను చేసుకోవాల్సి వచ్చింది నీ బాడీ లాంగ్వేజ్ అన్నట్టు అలా.
ఓకే. ఇప్పటిదాకా చేసిన మూవీస్ క్యారెక్టర్లు రియల్ లైఫ్ క్యారెక్టర్కి ఏది బాగా సింక్ అవుద్ది రియల్ లైఫ్ ఈ 70 మూవీస్లో? ఇప్పుడు నేను చేసిన సినిమా ఒక 10-30% మ్యాచ్ అవ్వచ్చు. ఎందుకంటే నేను ఇంట్రోవర్ట్ కాబట్టి వీడి ఇన్షియల్గా ఇంట్రోవర్టే ఉంటాడు అనమాట. ఓకే. సో ఇంట్రోవర్ట్లోనే అదొక సైకో. అంతే. అంతే. ఓకే. రితిక్ రోషన్లా ఉంటామని చెప్పారా, బాడీ పెంచేస్తా? అది నా సెల్ఫ్ ఎస్టీమ్ నేను అనుకున్నాను. ఓకే. ఇప్పుడు బయట ఉన్న సిచ్యువేషన్ పరంగా చూసుకున్నా కొంతమంది యాక్టర్స్కి అంటే చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి వచ్చిన హీరోస్లో కూడా కొంతమంది తేజ సజ్జా వీళ్ళు బాగా మంచి క్రేజ్కి వెళ్తున్నారు, కానీ మిగిలిన వాళ్ళు చాలా దాకా మూవీస్ అంతా వర్కౌట్ అవ్వట్లేదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్. ఏ విధంగా మూవీని నీ పర్సనల్గా ప్రమోట్ చేసుకుందాం అనుకుంటున్నాం, అండ్ బయట ఆడియన్స్ కూడా మూవీ తీసుకునేది పేరు చెప్పగానే స్ట్రైక్ అయ్యేలా కూడా చాలా మంది స్ట్రైక్ అవ్వాలి. ఇప్పుడు దాకా ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్లో ఉన్న ఇప్పుడు మెయిన్ లీడ్గా ఎంటర్ అవ్వం. ఏ విధంగా ఆడియన్స్ కంటే ఏ విధంగా ఎక్స్ప్లోర్ చేస్తాం మూవీని? ఇప్పుడు సినిమా అందరినీ ఒకటేలా ట్రీట్ చేయదు. ఒకరికి ఇప్పుడు ఒకటే సినిమా ఇప్పుడు తేజ సజ్జా అన్నట్టే ఇప్పుడు అదే హనుమాన్ ఇప్పుడు వేరే వాళ్ళకి పడినా వేరే వాళ్ళు హిట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఒకటేలా సినిమా అందరినీ ఒకటేలా ట్రీట్ చేయదు. సో అదే ఇప్పుడు నన్ను ఎలా ప్రమోట్ చేసుకుంటాను అనేది ఇంకా జనాలు చూసే దాన్ని బట్టి. ఇప్పుడు ఈ సినిమా చూసిన జనాలు యాక్సెప్ట్ చేస్తే నేను ఇంకా బాహుబలి చేశాడు చైల్డ్ యాక్టర్, ఇప్పుడు గట్టిగా చలమని సినిమా వచ్చింది, గట్టిగా చలమని నా బేస్ నేను అదే చెప్పుకుంటాను బేస్. సో అలా. ఓకే. ఇప్పుడుదా చేసిన మూవీస్లో చైల్డ్ ఆర్టిస్ట్ మూవీస్ థియేటర్లో కూర్చొని బట్ అంటే నువ్వని పక్కనున్న ఆడియన్స్కి తెలియకుండా బొమ్మ అదిరిపోయింది అదరగొట్టేశారా అన్న మాట ఏ మూవీకి వచ్చింది? ఏ మూవీ థియేటర్లో సింగిల్ స్క్రీన్లో చూసావు ఫస్ట్? నేనైతే అలా ఎంజాయ్ చేసింది అయితే బాహుబలి. నేను బాహుబలిని ఆల్మోస్ట్ నేను మా ఫ్రెండ్స్ని ఒక 30 మెంబర్స్ నేనే టికెట్ తీయించి ఒక థియేటర్ ఒక హాఫ్ సీట్లు బుక్ చేసుకుని థియేటర్కి వెళ్ళాను అనమాట. అలా. ఇప్పుడు మెయిన్ లీడే చేస్తున్నావు, దీనికంటే టికెట్లు తీస్తావు? నేను ఏదో థియేటర్ బుక్ చేయాలి ఇప్పుడు. మూవీ థియేటర్ బుక్ చేయాలి. ఓకే. బట్ స్టోరీ వైజ్ చూసుకునేసరికి ఇప్పుడున్న జనరేషన్కి బాగా అంటే కొన్ని సినిమాలు వర్కౌట్ అవుతాయి అన్న కూడా డౌట్గా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్. పర్టికులర్ మూవీలో ఈ సీన్ కూడా ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు, బొమ్మ బ్లాక్ బస్టర్ అనిపించిన సీన్ ఏంటి నీకు సినిమా మొత్తంలో? సినిమా ఆల్మోస్ట్ ఎంటైర్ సినిమా అలాగే ఉంటుంది. అంటే ఒక్కొక్క షాట్కి ప్రతి లింక్ ఉంటుంది అనమాట. సో బేసిక్గా ఇనిషియల్గా స్టార్ట్ అవ్వడం ఒక స్లోగా స్టార్ట్ అవుతున్నా మీకు మిస్టరీస్ పెరుగుతూ ఉంటాయి, ఇంట్రెస్టింగ్ అవుతూ ఉంటుంది. ఆ క్యారెక్టర్స్ డెవలప్మెంట్ కానీ, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కానీ, టేకింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మీకు లాస్ట్కి వెళ్ళే కొద్దీ ఇంకేం నెక్స్ట్ టైం వస్తుంది అనేది ఉంటుంది అనమాట. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది జనాలకి. ఓకే. సో యా. అంటే మూవీలో యాక్షన్ ఎక్కువ చూడొచ్చు అండ్ డ్యాన్స్ అలా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అమ్మాయితో లవ్ అలాగా? లవ్ సీన్స్ కొన్ని ఉంటాయి. సో బేసిక్గా కొన్ని ఉంటాయి మీకు కంప్లీట్గా లవ్ సీన్స్ అని నేను ఏం చెప్పలేను ఇప్పుడు. డాన్స్ వాళ్ళు ఏముండదు, మొత్తం త్రూ అవుట్ థ్రిల్లర్ ఇది సినిమా. అదే ట్రైలర్లో ఏం కనిపించాలా అంత అమ్మాయి నార్మల్ మాట్లాడుతున్నాను, వైలెంట్గా ఉంది. ఓకే. మూవీ పర్టికులర్ ఈ సీన్ కాడ నేను బాగా హైలైట్ అవుతానన్న సీన్ అంటే ఏం చెప్పచ్చు మూవీ? నీ సీన్ కాడ అదే చెప్పినట్టు చాలా సీన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు అలాంటివి చెప్తే ఇప్పుడు సినిమా స్టోరీ రివీల్ అయిపోతుంది బేసిక్గా. జస్ట్ ఒక లూప్ పాయింట్, జస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఒక సీక్వెన్స్ ఉంటుంది అనమాట. అది టీజర్ లో కూడా వచ్చింది. అది ఒక డైనింగ్ టేబుల్ పైన మధ్యలో ఒక పంది తలకాయ పెట్టేసి ఉంటుంది. ఆ సీన్ బాగుంటుంది, మంచి ఇంపాక్ట్ ఉంటుంది ఆ సీన్. కౌశిక్ అని పిలిస్తే పలుకుతారా పలకరా? ఆనెస్ట్లీ పలుకుతారు. అంటే లాస్ట్ లో గట్టిగా అరవంగానే ఆయన కాబట్టి అలా మిగిలిన అయితే పరిగెత్తేస్తారు. కొన్ని సాంగ్స్ ఇప్పుడు దాకా చేసిన హోంవర్క్ అంటే ఏది చెప్తావు స్టార్టింగ్ జర్నీ నుంచి? యాక్టింగ్ వైజ్ కానీ ఇంప్రూవ్మెంట్ అంటే నేను ఆల్మోస్ట్ చేస్తూ వస్తున్నా కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఉండిపోయింది అలాగా. అండ్ ప్రతి ఒక్క ప్రాజెక్ట్కి డిఫరెన్స్ ఉంటూనే ఉంటుంది. ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ఒకటేలా ఉండదు. ప్రతి ఒక్క సినిమాకి డిఫరెన్స్ ఉంటూనే ఉంటుంది. అలా ఒక్కో ప్రాజెక్ట్ చేస్తూ ఒక్కో సినిమా చేస్తూ అక్కడ చూసి నేర్చుకునేది చాలా ఉన్నది. ఓకే. ఏదైనా నీకంటూ బెస్ట్ డైలాగ్ ఫస్ట్ నువ్వు ఆడిషన్ ఇచ్చింది కానీ ఇప్పుడు మూవీస్లో నీకు బాగా నచ్చింది? ఫస్ట్ ఆడిషన్ నువ్వు ఇచ్చింది కానీ? ఫస్ట్ ఆడిషన్కి నేను అంటే బేసిక్గా నేను డైలాగ్ ఏం చెప్పి ఆడిషన్ ఇవ్వలేదు. ఓకే. ఫస్ట్ సినిమా లవ్లీ నాది, ఆది సాయి కుమార్తో, బీజేయ గారిది. దానికి వాళ్ళు డాన్స్ కావాలన్నమాట వాళ్ళకి. నేను అప్పుడు డాన్సర్ ఉన్నాను. ఇనిషియల్గా నేను స్టార్ట్ చేసిన డాన్స్తోని, తర్వాత సినిమాలకు వచ్చాను. ఎక్కువ పోస్టులు కూడా
ఫస్ట్ లో అయ్యే ఉంది ఇనిషియల్ గా ఇప్పుడు పాత సో అలాగా డాన్స్ చూసి అబ్బాయి బాగా డాన్స్ చేస్తున్నాడు సరిపోతాడు క్యారెక్టర్ కి అని చెప్పి చూస్ చేసుకున్నాను. పోనీ రీటేకులు చెప్పిన డైలాగ్ అనేది ఎప్పుడైనా బాగా కష్టం అనిపించిన డైలాగ్ అలాగే? బాగా కష్టం అని ఎప్పుడు అనిపించలేదు, ఎందుకంటే నేను హోంవర్క్ చేస్తాను కాబట్టి ఇప్పుడు నాకు ఇచ్చిన డైలాగ్స్ నేను అన్ని చూసుకుని నేను ప్రిపేర్ అవుతాను. ఏదైనా ఒక డైలాగ్ ఎలివేషన్ ఉండాలి దానికి మళ్ళీ. ఎలివేషన్ అంటే ఇప్పుడు సత్యరాజ్ గారు ఉండాలి పక్కన, పిలిచి మామ అనగానే మామ లేగాలి కదా ఇప్పుడు. జస్ట్ ఒక మంచి డైలాగ్ లేనిది ఏదైనా లెంతీ డైలాగ్స్ అంటే పోనా సైకో టైప్. ఇప్పుడు ఈ సినిమాలో డైలాగ్ ఉంది, నిన్ను 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 మీ అందరి చావు నా చేతిలోనే అని చెప్తాడు. అది ఓకే చెప్పమంటారా? నా పేరు గట్టికాచలం, నిన్ను 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 మీ అందరి చావు నా చేతిలోనే. ముందుంటే అమ్మాయి పడిపోతుంది, కింద పడిపోతుంది లేదా పారిపోతుంది ఫస్ట్. ఓకే, కొన్ని అంటే వాయిస్ మాడ్యులేషన్ కూడా చాలా కొంచెం డిఫరెంట్ గా ఉంది ఉన్న వాళ్ళలో. ఎవరైనా చెప్పారా దీని గురించి? డబ్బింగ్ ఓన్ వాయిస్ నేనే చెప్పాను. డబ్బింగ్ టైం అంటే క్యారెక్టర్ కి డిఫరెన్షియేషన్ చూపించేటప్పుడు వేరే యాక్టర్ కూడా చెప్తారు అనమాట, వాయిస్ యాక్టర్. సో ఆ రెండు మర్జ్ చేసి చూపిస్తారు. ఓకే, ఇప్పుడు దాకా చేసిన మూవీస్ కానీ పెద్ద స్టార్స్ ఏ మూవీ అంటే బాగా ఇష్టం, ఫేవరెట్ అని చెప్పచ్చు? యాక్టర్ ఆబ్వియస్లీ ప్రభాస్ అంటేనే ఇష్టం నాకు అందరికన్నా. ఓకే, ఆయన మూవీస్ లో బాగా నచ్చింది? బుజ్జిగాడు అంటే ఇష్టం నాకు. బుజ్జిగాడు ఏంటి డైలాగ్? బుజ్జిగాడు అని చెప్పు. ఇప్పుడే ఏమో అంత ఏం గుర్తులేవండి. అదేంటి ఇప్పుడు సినిమా ఇష్టం అన్నాను కానీ ఇప్పుడు నేను చెప్తాను. చూసావు నాకు కట్అవుట్ ఎంత ఉందో, అదేనా వచ్చింది కదా జస్ట్ ఈ మధ్య సోషల్ మీడియాలో అదే కదా వైరల్. చార్సీ నెంబర్ చూసావా? చార్సీ నెంబర్ చూసా, కట్అవుట్ చూసా. హార్స్ పవర్ ఎక్కువ. ఓకే, అంటే కొంతమంది యాక్టర్స్ నుంచి నేర్చుకునేదంటే బాగా ఇన్స్పిరేషన్ కానీ? అదే అందరి దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్, ఒక్కొక్కరి మెంటాలిటీ అన్ని, అందరూ ఎవరి స్టైల్కి వారి యూనిక్నెస్ వాళ్ళకు ఉంటుంది. సో అలా పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరమల్లు టీజర్ చూసాను, బాగుంటుంది. ఆబ్వియస్గా బాగుంటుంది. ఎలా అనిపిస్తుంది అంటే నెక్స్ట్ అప్కమింగ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఉస్తాద్ భగత్ సింగ్ లో కానీ అలా ఏమైనా పెద్ద సినిమాల్లోనా? ఇప్పుడైతే ఏం లేదు, వాళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే నా వరకు రావచ్చు 100%. లేనప్పుడు ఇంకా మన ఇప్పుడు ఇంక చేస్తున్న మూవీస్ నేను ఇప్పుడు అప్కమింగ్ అయితే ఏం లేదు, ప్రస్తుతానికి స్టోరీస్ వింటున్నా. ఓకే, ఏదన్నా మంచి స్టోరీ ఒకవేళ వస్తే చూస్తాను, లేకపోతే ఏదైనా పెద్ద సినిమాలో మంచి క్యారెక్టర్ ఏదన్నా చేస్తాను. అంటే స్టోరీ బేస్ సెలెక్ట్ చేసుకోవడానికి కానీ ఎవరి దగ్గర సజెషన్స్ కానీ అలా తీసుకునేది ఉందా? ప్రస్తుతానికి అయితే నేను ఒక్కడనే వింటున్నాను. ఒకవేళ సజెషన్స్ కావాలంటే ఎవరైనా ఫ్రెండ్స్ అని కానీ తెలిసిన వాళ్ళని ఇలా జస్ట్ నార్మల్గా జస్ట్ ఇలా ఉంది పరిస్థితి ఏం చేద్దాం అని జస్ట్ సజెషన్స్ తీసుకుంటాను, అంతేగాని డిసిజన్ అయితే ఫైనల్ డిసిజన్ నాదే. ఈ ప్రాజెక్ట్ ఎలా వచ్చిందంటే నీకు స్టార్టింగ్? ఇది ఏరియా ప్లేస్ కూడా ఏ ఇయరా? ఇది 2023లో వచ్చిందండి ప్రాజెక్ట్ నా దగ్గరికి. అప్పుడే నేను నార్మల్గా రమ్మంటే ఆఫీస్కి వెళ్ళాను, చూసి స్టోరీ నరేట్ చేస్తే బాగుంది అనిపించింది, ఇంట్రెస్టింగ్గా ఉంది అనిపించింది. తర్వాత వర్క్షాప్ చేసాము ఒక 3 days. నాకు ఓకే, నా వర్కౌట్ అవుతుంది అనిపించి నేను ఓకే చేశాను. తర్వాత అగ్రిమెంట్ రాసిన ఒక 2-3 monthsకి ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయింది. ఒక 1.5 monthలో ప్రాజెక్ట్ కంప్లీట్ కూడా అయిపోయింది. స్టార్టింగ్ తీసుకున్న రెమ్యూనరేషన్ అంతా, ఇప్పుడు తీసుకున్న సినిమాకి రెమ్యూనరేషన్ అంతా? నేను బేసిక్గా రెమ్యునరేషన్స్ పెద్ద పట్టించుకొని మొత్తం డాడీయే చూస్తారనమాట, నేను అది మాట్లాడను. కానీ ఫస్ట్ సినిమాకి తీసుకుని మాత్రం 1000 rupees తీసుకున్నాను, అదొక్కడే గుర్తున్నాను. ఇప్పుడు నాకు అంత ఐడియా త్రిబుల్ అంటే 1000 rupees త్రిబుల్ అంటే 3000 అవుతుంది. దానికి పక్కన ఇంకో 0 వేస్తే త్రిబుల్? నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, డాడీయే చూసుకుంటారు బేసిక్గా. నేను పని దగ్గర ఓన్లీ పని మాత్రమే మాట్లాడతాను, మిగతా ఏం నేను పెద్ద ఏం పట్టించుకోను. బ్యాంక్ అకౌంట్ అంటే అంకులే అన్నీ డాడీ. ఓకే, నెక్స్ట్ ఇంకంటే ఏ జోన్ చూస్ చేసుకుందామని? లవ్ ఆర్ రాంగ్ కామ్? ఏది ఇంట్రెస్టింగ్ అంటే కొంచెం ఇప్పుడు కొంచెం రఫ్గా వెళ్ళాను కదా, కొంచెం స్మూత్గా వెళ్దామని నెక్స్ట్. ఓకే, ఇప్పుడు దాకా చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ మూవీస్ కన్నా ఇప్పుడు మెయిన్ లీడ్గా చేస్తున్నప్పుడు కొంతమంది సీనియర్ యాక్టర్స్తో చేసేటప్పుడు కొంచెం ఎవరికైనా కొంచెం టెన్షన్గా ఉంటుంది కొన్ని సీన్స్లో కానీ. ఈ విధంగా నీకు ఎట్లా అనిపించింది? ప్రభాకర్ గారు చాలా మంది యాక్టర్స్ ఉన్నారు మూవీస్లో, ఎలా అనిపించింది స్క్రీన్ షేర్ చేసుకుంటున్నప్పుడు కానీ? నేను చాలా కంఫర్టబుల్గానే ఉన్నాను, ఎందుకంటే ఆయన మా ఫాదర్ క్యారెక్టర్ చేశారు ఇందులో.
ఆయన నిజంగా ఫాదర్ క్యారెక్టర్ ఎలా నిజంగా రియల్ లైఫ్లో ఫాదర్ ఎలా ఉంటే అలాగే చేశారు నాతో. నాకు అదే ఫీల్ వచ్చింది. నేను అందరూ ఇప్పుడు అంటే ఏదో వెరీ రొటీన్ డైలాగే కొడుతున్నట్టు ఉంటుంది కానీ ఒక ఫ్యామిలీ లాగే చేసాం మేము అందరం కూర్చొని ఒక దగ్గరే కూర్చొని ఇంట్లో బేసిక్గా ఆయనతో ఉన్న సీన్స్ అన్ని ఇంట్లోనే. ఇంట్లో ఎలా ఉంటామో పంచి కట్టుకొని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మాట్లాడుకుంటున్నాం, అలాగే మాట్లాడుకుని అలాగే చేసేసాం సీన్లు అన్ని. ఓకే, కొన్ని సీన్స్ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి కానీ చేసేటప్పుడు దీని ముందు సీన్ ఇప్పుడు చేసి తర్వాత సీన్ నెక్స్ట్ డే చేస్తారు. అట్లాంటప్పుడు ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అవడం కానీ ఎప్పుడైనా అనిపించింది బాగా కొన్ని సీన్ స్టార్టింగ్ కెరియర్లో? అంటే అప్పుడు పెద్ద మనకి స్టోరీ గురించి ఏం చెప్పేవారు కాదు. చైల్డ్ యాక్టర్గా చేసినప్పుడు మనకి స్టోరీ గురించి ఏం చెప్పరు. అంటే ఈ సీన్ ఇది, నీ డైలాగులు ఇది, నువ్వు ఇది చెయ్యి, ఇది ఎమోషన్ ఇది అని కూడా చెప్పరు. అంటే నీకు కోపం వస్తుంది, మీ అమ్మని తిడుతుంది, నువ్వు ఈ డైలాగ్ చెప్పు, ఇలాగే ఉంటుంది అనమాట చైల్డ్ యాక్టర్గా చేసేటప్పుడు. ఇప్పుడు మొత్తం నాకు ప్రతి దానిపైన నాకు ఇన్ఫర్మేషన్ ఉండాలి కాబట్టి అది ఇప్పుడు వేరేగా ఉంటుంది కొంచెం. అంటే నేను ఆ డైలాగ్ తీసుకుని సీన్ తెలుసుకుని ఎమోషన్ తెలుసుకుని దాని ముందు సీన్ ఏంటో తెలుసుకుని వీటి తర్వాత సీన్ తెలుసుకుని ఈ ఎమోషన్ ముందు క్యారీ ఫార్వర్డ్ చేయాలా, లేకపోతే ఆ ఎమోషన్ అక్కడే పెట్టుకోవాలా, ఆ సీన్ వరకు కంప్లీట్ చేయాలా అనేది మొత్తం చూడాల్సి వస్తుంది. ఇప్పుడు చాలా మందికి ఇప్పుడున్న ప్రెసెంట్ కమింగ్ యాక్టర్స్కి ఇదే కొంచెం డైనమా ఉంటుంది. ప్రెసెంట్ అంటే రీసెంట్ నేను చేసిన ఇంటర్వ్యూస్ కొంతమంది చెప్పడం ముందు సీన్ ఇలా చేసేటప్పుడు కానీ అప్పుడు కొంతమంది ఇబ్బంది పడడం సీనియర్ యాక్టర్స్తో కానీ ఈ విధంగా చెప్తూ ఉంటారు. అంటే సీన్ షూటింగ్ టైంలో కానీ సెట్స్లో అంటే వాళ్ళ పని వాళ్ళ వర్క్ వాళ్ళకి తెలిస్తే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏం లేదు. వాళ్ళకి అంత క్లారిటీ లేనప్పుడు ఎవడైనా కన్ఫ్యూజ్ అవుతాడు. అంటే నువ్వు సీనియర్ కాబట్టి ప్రాబ్లం లేదంట. అంటే సీనియర్ జూనియర్ అని కాదు కానీ ఎక్స్పీరియన్స్ తోనే వస్తుంది. ఎక్స్పీరియన్స్ తోనే వస్తుంది. ఇంకోటి వర్క్ మీద ప్రేమ ఉంటే ఆటోమేటిక్ అదే వచ్చేస్తుంది. రెస్పెక్ట్ ఉండాలి. చిన్న ర్యాపిడ్ ఫైర్, వన్ వర్డ్ ఆన్సర్. చిరంజీవి గారు, గాడ్. పవన్ కళ్యాణ్ గారు, హీరో. రామ్ చరణ్ గారు, గ్లోబల్ స్టార్. ఎన్టీఆర్ గారు, యాక్టర్. అల్లు అర్జున్ గారు, స్టైలిష్ స్టార్. ప్రభాస్ గారు, డార్లింగ్. మహేష్ బాబు గారు, ప్రిన్స్. తలపతి గారు, తలపతి. రితిక్ రోషన్, గ్రీక్ గాడ్. రీసెంట్గా వాట్ టు చూసా? టీజర్ చూసా. ఎలా అనిపించింది? బాగా అనిపించింది. కాకపోతే అంటే ఆబ్వియస్లీ మన జస్టిఫికేషన్ మనకి రాదు ఇంకా ఎన్టీఆర్ గారిని అక్కడ ఉన్నప్పుడు. ఓకే, ఫైనల్గా మూవీ గురించి ఆడియన్స్ చెప్పాలంటే ఏం చెప్పి? ఇది ఒక మంచి వెరీ ఇంట్రెస్టింగ్ సినిమా. ఇది అన్ని సినిమాలకు కాదు, అంటే మేము చాలా కొత్త ఆస్పెక్ట్స్ తీసుకొచ్చాం. కెమెరా సైడ్ నుంచి కానీ, క్రియేటివ్ సైడ్గా, మ్యూజిక్ సైడ్గా, మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంతా మొత్తం ఇంటర్నేషనల్ స్టైల్లో చేసాం. మేము షూట్ చేసిన లెన్సెస్ కూడా కొత్త. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 90% మెంబర్స్ వాడి కూడా ఉండరాలి ఆ లెన్స్. మా క్యారెక్టర్స్ చూపించడానికి కోసం, ఆ ఇంటెన్సిటీ చూపించడానికి అన్ని కొత్త లెన్స్ వాడి క్రియేటివ్గా చాలా ఎక్కువ హైట్స్లో తీసామన్నమాట సినిమా. సో ఎవరి సినిమా చూసినా కొత్త సినిమా చూసామన్నట్టే ఫీల్ వస్తుంది అనమాట. అంటే ఎవరో ఇప్పుడు పాతదేరా ఇప్పుడు చేసేదేరా అలాంటి ఫీల్ రాదన్నమాట. అంటే మ్యూజిక్ చాలా డిఫరెంట్గా అనిపించింది. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఇటలీ అబ్బాయి, ఆయన ఫ్లావియా కుకూర్లో అని. ఆయన ఇప్పటి వరకు మేము ఎవరం కలవలేదు, మా టీం ఎవరం కలవలేదు ఆయనని. ఆయన మొత్తం ఆన్లైన్లోనే మాట్లాడాం అలా. సో అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. ఆ ఇంటెన్సిటీ పక్కా కనిపిస్తుంది. థియేటర్లో చూస్తే మాత్రం 100% ఫీల్ అవుతారు అందరు. ఓకే, ఖచ్చితంగా మూవీ సక్సెస్ అన్నారు, ఖచ్చితంగా పార్టీ ఇవ్వాలి. షూర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.